హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము ముబారక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో బ్లాగ్ ఏంటంటే కోవిడ్ లో ఉండే వెజిటేబుల్ మార్కెట్ గురించి. ఈ మార్కెట్ వచ్చేసి కోవిడ్ సిటీ నుండి దాదాపుగా 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మార్కెట్ పేరు వచ్చేసి అల్ ఫ్రుదా. కోవిడ్ లోనే అతి పెద్ద మరియు చౌకైన హోల్సేల్ మార్కెట్ ఇది. ఇక్కడ పండ్లు, కూరగాయలు అన్ని దొరుకుతాయి. ఈ మార్కెట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచే ఉంటుంది. ఈ ప్రాంతం ఫర్వానియా గవర్నమెంట్ లో సులేబియా అనే ఏరియాకి దగ్గరగా, అలాగే వెస్ట్ అబ్దుల్లా ముబారక్ అనే ఏరియాకి దగ్గరగా ఉంటుంది. ఈ మార్కెట్ లోకి పండ్లు, కూరగాయలు తెచ్చే లారీలను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. చూడండి ఎన్ని ఉన్నాయి లారీలు. ఈ లారీలు వివిధ దేశాల నుంచి వస్తూ ఉంటాయి ఇక్కడికి. ఇక్కడ చాలా దేశాల నుంచి అయితే పండ్లు, కూరగాయలు అన్ని వస్తూ ఉంటాయి. నేను ఇంత దూరం వచ్చింది ఎందుకురా అంటే మీకు ఈ లారీలను చూపించడానికి వచ్చాను. మామూలుగా అయితే మార్కెట్ చాలా దూరంలో ఉంది. ఇక్కడికి ఎక్కువ బయట దేశాల నుంచి కూరగాయల పండ్లు వస్తూ ఉంటాయి. కోవిడ్ లో పండించే పంటలు వఫ్రా అటు సైడ్ ఉంటాయి. ఏదో ఒక రోజు అటు సైడ్ వెళ్ళి నేను వీడియో చేస్తాను. ఇక్కడ నుండి మార్కెట్ చాలా దూరంలో ఉంది. నేను మార్కెట్ లోపలికి వెళ్ళి అక్కడ ఏమేమి దొరుకుతాయో, అసలు మార్కెట్ ఎలా ఉందో మొత్తం ఈ వీడియో చూసేయండి. అలాగే మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చేట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపండి. థ్యాంక్ యూ. ఈ మార్కెట్ తో నాకుండే అనుబంధం ఏందిరా అంటే 4 ఏళ్ల ముందు 2 సంవత్సరాలు ప్రతి నెల వచ్చేవాడిని ఇదే మార్కెట్ కి. ప్రతి నెల వచ్చేవాడిని నేను. అప్పుడు నేను అగేలా అనే ఏరియాలో పనిచేస్తా ఉన్నా ఇంట్లో డ్రైవర్గా. అప్పుడు ప్రతి నెల మా సార్ డబ్బులు ఇచ్చేవాడు అనమాట, ఒక 30 KD. ఇక్కడికి వచ్చి నేను కూరగాయలన్నీ తీసుకెళ్లేవాడిని. ఆ రోజులు నాకు మళ్ళీ గుర్తొస్తున్నాయి. అండ్ ఎవరన్నా వచ్చారనుకో మనతో పాటు కోవిడ్లో ఆ విధంగా వెయిట్ చేయాలన్నమాట డ్రైవర్లు ఆ విధంగా వెయిట్ చేస్తే ఇంకా వాళ్ళు కోవిడ్లంతా కొనుక్కొని ఫోన్ చేసినాక తర్వాత మనం వాళ్ళతో వెళ్ళాలన్నమాట, తీసుకెళ్ళాలి వాళ్ళని. ఇక్కడ అన్నీ హోల్సేల్ అనమాట. ఫ్రూట్స్ కావచ్చు, కూరగాయలు కావచ్చు, గుడ్లు కావచ్చు, అన్ని A to Z అన్ని హోల్సేల్ దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ చూడండి ఎన్ని రకాల ఖర్జూరాలు ఉన్నాయో. అన్ని రకాల ఖర్జూరాలు ఉన్నాయి చూడండి, భలే ఉన్నాయి కదా. చూడు ఇది, ఇవన్నీ చాలా కాస్ట్లీ అన్నమాట. కిतना పడేగా కార్టూన్? కిतना పడే? 3 KD 3 దినాలంట ఒక్క కార్టూన్. ఇది చాలా కాస్ట్లీ కదా. ఇక్కడ చూడు చాలా అలా ఉండదు చూడు, ఇది ఖర్జూరం ఘోరం. అంటే కోవిడ్ సిటీ లోపల జమియాలు ఉంటాయి, కాకపోతే ఇక్కడ ఏంటంటే మార్కెట్ అనమాట. ఇది పెద్ద మార్కెట్, అన్ని హోల్సేలే. చూడండి ఇదంతా పెద్ద మార్కెట్. ఇదంతా పెద్ద మార్కెట్. ఇక్కడ కోవిడ్ వాళ్ళందరూ వచ్చి హోల్సేల్లో కొనుక్కొని వెళ్తూ ఉంటారు. ఈ విధంగా అర్బానా తీసుకొని వెళ్తూ ఉంటారు మన వాళ్ళందరూ చాలా మంది. ఎంత పెద్ద మార్కెట్ ఇది. చూడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ. ఆల్మోస్ట్ పనిచేసే వాళ్ళందరూ బెంగాలీ వాళ్ళు ఉంటారు, అండ్ మన యూపీ సైడ్ వాళ్ళు ఉంటారు. మన తెలుగు వాళ్ళు రేర్ అన్నమాట. అందరూ హిందీలో మాట్లాడతారు. ఇంకా ఎక్కువ అరబిక్ వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడికి. ఆల్మోస్ట్ ఇక్కడికి అరబిక్ కంట్రీస్లో పడిన ప్రతి ఫుడ్, ప్రతి ఐటమ్ వస్తుంది. అలాగే అన్ని దేశాల నుంచి వస్తుంది. మన ఇండియా నుంచి కూడా చాలా వస్తూ ఉంటాయి ఇక్కడికి ఫ్రూట్స్. ఇక్కడ పైన ఉందన్నమాట ఒకటి బాల్కనీ లాగా. ఈ బాల్కనీలో ఏంద్రా అంటే బాత్రూమ్స్, అలాగే రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. అందరూ కూర్చొని, ఎవరైనా ఇక్కడికి వచ్చి విజిట్ చేసిన వాళ్ళు కూర్చొని తినొచ్చు. ఈ పైన చూపిస్తా చూడండి వెజిటేబుల్ మార్కెట్ ఎంత ఉన్నదో. ఆ మూల నుండి ఈ మూల వరకు ఉండదు. దాదాపుగా ఇది ఒక 2-3 ఎకరాల్లో ఉంటుంది అన్నమాట. చాలా పెద్ద మార్కెట్ ఇది. చూడండి ఏ విధంగా ఉన్నాయో ఫ్రూట్స్ అన్నీ. ఇక్కడ ఉండే రెస్టారెంట్లో కూడా అన్నీ బెంగాలీ వాళ్ళ రెస్టారెంట్లు, అలాగే అరబిక్ రెస్టారెంట్లే ఉన్నాయి. అండ్ మన ఇండియా రెస్టారెంట్ అయితే ఒకటి లేదు, ఎందుకంటే మన ఇండియా వాళ్ళు తక్కువ కాబట్టి ఇక్కడ ఆ రెస్టారెంట్ అయితే లేదు. నాకైతే ఒక కోరిక అయితే కలిగింది, మన ఇండియా ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో. అంటే ఒకప్పట్లో అయితే చాలా వస్తూ ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ అంటే 4 years తర్వాత వచ్చాయి కదా, నేను ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాము. వాళ్ళు మామూలుగా అడిగితే చెప్పరు, ఇంకేదన్నా కొంటేనే చెప్తారు. ఏదో ఒకటి అంటి పండ్లు, ఆపిల్లో తీసుకొని అడుగుదాం. ఇక్కడ పండే పంటలు కూడా చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయో. ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్నీ. భయ్యా ఓ మౌస్ కిतना? एक दिनार ఇది 1 దినార్ అంట. అంటే మన ఇండియా అమౌంట్ 280 రూపాయలు ఇది. అండ్ 3 తినొచ్చు ఇది తీసుకుంటేనే వాడు ఏమన్నా చెప్తాడు. 1 KD అనగానే నేను వెనక్కి వచ్చేసిన. మన ఇండియా ఐటమ్ ఏమేమి ఉన్నాయరా అంటే అది
బెండకాయలు, టమాటాలు, ఎర్రగడ్డలు అవన్నీ ఉన్నాయంట మన ఇండియాకి సంబంధించిన ఐటమ్స్. మిగతా అన్నీ ఇంకా బయట దేశానికి సంబంధించిన కూరగాయలంట. చూడండి మ్యాప్ ఇదే అన్నమాట. ఈ మార్కెట్ చుట్టూ మార్కెట్ ఉంది, మధ్యలో పార్కింగ్ ఉంది. ఇంకా ఇదే అన్నమాట ఈ మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్ యొక్క బ్లాగ్. ఆయన చెప్పిన అంటి పండ్లు దినార్ అయితే నేను కొనుక్కొని ఉండే, కానీ దినార్ అని చెప్పినాడు. దినార్ అయితే మనం ఆడ కొనగలుగుతాం, బాగా కొనలేము కదా, అందుకని కొనలేదు. చూసారు కదా బ్లాగ్ ఎలా ఉందో. కోవిడ్లో కూరగాయల మార్కెట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఎవరైనా మన ఛానల్కి ఇంత దూరం నా వీడియో చూసి నా ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మరికొన్ని వీడియోస్ కోసం మీ ముందుకు వస్తూనే ఉంటా. మీ అమ్మ ముబారక్.